కొన్ని ప్రయాణాలు మనల్ని ఒక ప్రదేశానికి తీసుకెళ్తాయి. కానీ కొన్ని ప్రదేశాలు మనల్ని మనలోకి తీసుకెళ్తాయి. అలాంటి అనుభూతి నాకు ఈ ఆలయంలో కలిగింది. బయట నుంచి చూస్తే పాత రాతి కట్టడాలు కనిపిస్తున్నాయి. శతాబ్దాలు గడిచిపోయినా ఈ గోడలు మాత్రం చరిత్రను మోస్తూనే నిలబడ్డాయి. కళ్యాణి చాళుక్యుల కాలంలో ఈ ప్రదేశం ముఖ్యమైన ప్రాంతంగా నిలిచిందట. 11, 12వ శతాబ్దాలకు చెందిన శాసనాలు ఈ ప్రాంతంలో ఎంత ప్రాధాన్యత కలిగిందో చెబుతున్నాయి. ఇక్కడ కొలువై ఉన్నది శ్రీ సోమేశ్వర స్వామి. స్థల పురాణం ప్రకారం ఈ స్వామివారితో రేణుకాచార్యుల వారి కథ కూడా ఎంతో ప్రత్యేకమైన సంబంధం ఉంది. సోమేశ్వర లింగం నుంచి రేణుకాచార్యుల వారు అవతరించి శైవ మతాన్ని ప్రచారం చేశారట అని విశ్వాసం. ఇది కేవలం ఆలయం కాదు, ఒక అనుభూతి. చూడండి ఈ రాతి కట్టడాలు. ఇక్కడ ప్రతి రాయి ఒక కథ చెబుతుంది. ప్రతి స్తంభం ఒక కాలాన్ని గుర్తు చేస్తుంది. ఇంతకాలం గడిచిపోయినా ఈ క్షేత్రం ఇంకా నిలబడే ఉంది. మనుషులు మారిపోయారు, రాజ్యాలు మారిపోయాయి, కాలము మారిపోయింది. కానీ మనలో భక్తి మాత్రం ఇంకా అలాగే ఉంది. అప్పుడప్పుడు మనం దర్శిస్తూ ఉంటే ఆలయం చేజారిపోకుండా ఉంటుంది. మనలో ఎవరైనా దాతలు ముందుకొస్తే గుడి ఇంకా బాగు చేసుకోవచ్చు, భావితరాలకు అందించవచ్చు. ఇది చరిత్ర కాదు, చరిత్రను చూసే ప్రదేశము కాదు, చరిత్రను అనుభూతి చెందే ప్రదేశం. నేను అలా నా ధ్యానంలో మునిగిపోయాను. నేను వెతికింది దేవుణ్ణి కాదు, కొంతసేపు నాలో నన్ను నేను. ఏ ఆలోచన లేదు, ఏ కోరిక లేదు, కేవలం నిశ్శబ్దంగా కూర్చునున్నాను. ఇంతకీ గుడి పేరేంటో తెలుసా? శ్రీ చండికాంబ సహిత శ్రీ సోమేశ్వర దేవస్థానం, కొలనుపాక, హైదరాబాద్ నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. రండి, చూడండి. ఓం నమ శివాయ.